తెలుసుగా మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ 72A వైష్ణవి బాగ్ గుంటూరు ఉంటుంది. ఇది ఓన్లీ 5 మీటర్ల 25 పాయింట్లో వస్తుంది. డ్యామేజీ అలా ఉండదు. ఓన్లీ ఫ్రెష్ శారీ ఉంటే మిస్ప్రింట్ ఉండొచ్చు. అది ఆలోచించే పర్చేజ్ చేసుకుని కేవలం 5 మీటర్ల 25 పాయింట్లు చీర ఇంపోర్టెడ్ బేలా. ఇది చూడండి ఎంత క్లాస్గా ఉంది. చూసారుగా, ఇది ఒక కలరు బ్లాక్. ఇదో కలరు చెప్పాగా మిస్ప్రింట్ అంటే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా గీత. ఓకేనా? మస్టర్డ్ ఎల్లో. ఇదే శారీ మనం డిజైనర్ బ్లౌజ్ చూసుకుంటే కింద బార్డర్ రాణి కలర్ వచ్చింది. ఆ రాణి కలర్ బ్లౌజ్ వచ్చి శారీకే అందం వస్తుంది. చెప్పాక ఇది యాక్చువల్గా అంటే 1000 అబ్బో ఖరీదు బిలో ఉండవు. ఇవి 1 మీటర్ కొనాలన్నా కూడా 200-250 ఉంటుంది. 5 మీటర్లు లెక్కేసుకున్న 1000 ఉంటుంది. అదే 1000 రూపాయలు ఉంటుంది. కానీ మనం ఇచ్చే రేటు హోల్సేల్ ప్రైస్ కేవలం 200 రూపాయలు మాత్రమే. స్టాక్ ఎక్కువ లేవు. ఒక 50 చీర 60 చీర మాత్రమే ఉన్నాయి. అది కూడా అందుబాటులో ఉంటే ఈగల్తా లేకపోతే లేదు. ఇది ఒక కలర్ నేవీ బ్లూ. నేవీ బ్లూకి కింద రాణి కలర్ బార్డర్. వైన్ కలర్. ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారు. ఒకడు ధనికుడు, ఒకడు పేదవాడు. కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఆ ధనుగుడికి అసలు కష్టం అంటే తెలియదు. ఆ లేనివాడికి ఎప్పుడు కష్టం పడతానే ఉంటాడు. ఆయన లేనివాడు కష్టాలు అలవాటు పడిపోయాడు. ధనుగుడికి సుఖాలు పడిపోయాడు. ఇద్దరు కానీ స్నేహంగానే ఉంటాడు. ఈ కష్టపడేవాడు ధనుకుడు దగ్గరికి వెళ్ళాడు, ధనుకుడు కష్టపడేవాడు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇద్దరు రోజు స్నేహంగా కలుస్తూ ఉంటాడు. అత రూపాయి ఇది పెట్టాడు, ఇంత రూపాయి అడ్డు పెట్టాడు. కానీ స్నేహబంధం అది. ఆ స్నేహబంధంలో అనుకోకుండా ధనుకుడికి చాలా బాధాకరమైన విషయాలు వచ్చినాయండి. బాధలు చేసినాయి. కానీ ఈ బాధ ఏందో నాకు తెలియదు, ఎందుకు వచ్చింది ఈ బాధ అని ఆ ధనుకుడు ఆలోచిస్తున్నాడు. నేను ఏం చేశాను, ఎవరు పాపం ఏం చేశానని అనుకుంటున్నాడు. తర్వాత ఆయన్ని తెలియక తన స్నేహితుడు దిగిలాడు. ఇలా నాకు కష్టం వచ్చింది, ఆ కష్టం ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు సుఖ సంతోషాలతో బాగా భోగాలతో ఉన్నానే కానీ ఈ బాధని ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాధ అంటే నాకు తెలీదు, ఎప్పుడు సుఖంలో ఉన్నవాడిని నేను. ఈ బాధ వచ్చింది ఎలాగంటే ఆ స్నేహితుడు లేనివాడు ఏమన్నాడు, దోస్తు నువ్వు ఎప్పుడు సుఖపడతానే ఉంటావు, నువ్వు ఎప్పుడు కష్టపడతా ఉంటావు. నీ కష్టం వచ్చింది నాకు ఇచ్చేసేయి, ఆ కష్టాన్ని నేను బరాయిస్తా. నువ్వు ఎప్పుడు సుఖంగానే ఉండు. ఎందుకంటే నేను ఎప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఆ కష్టం నా పెద్ద బాధ కాదు, పెద్ద భారము కాదు. కానీ నువ్వు ఏమి తెలియకుండా కష్టం లేకుండా బతికినోడు. నువ్వు ఆ కష్టం లేని బతికినోడు కాబట్టి నువ్వు ఆ కష్టంకి వస్తే నువ్వు బాధపడిపోతావు. ఆ బాధ నేను చూడలేను. అందుకే నీ బాధ నాకు అప్పచెప్పేసాయి, నేను బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నీ కష్టం చేస్తూ ఉంటాను. నాకు బాధలు అన్నీ తెలుసు కాబట్టి, అందులో ఉన్నాను కాబట్టి ఇది పెద్ద నాకు భారం కాదు. హ్యాపీగా నీ కష్టాన్ని చూసుకుంటున్నా అని చెప్పేసి తన స్నేహితుడు తన కష్టాన్ని లాక్కొని, ఎందుకంటే కష్టాలు అనుభవించేవాడికి అది పెద్ద లెక్క కాదు కదా. అనగానే ఆ ధనికుడు అన్నదమ్ముల కన్నా చుట్టాల కన్నా ఎంతమంది ఉన్నా ఎవరు ఈ మాట అనలేకపోయారు. మిత్రమా నువ్వు అన్నావు చూసావా, అదే నాకు సంతోషము. నేను కూడా నీతో నీ పాల్గొంటాను. నేను కష్టం ఏంటో తెలుసుకుంటాను. నేను కూడా భాగభోగ్యాలు ఎప్పుడు ఉండవు అని ఆ స్నేహితుడు కూడా ఆలోచించి ఆ కష్టంలో అడుగేశాడు. ఇద్దరు కలిసి కష్టాన్ని దాన్ని ఎలా చేద్దామా, ఎలా పోగొడదామని ఇద్దరు ప్లాన్ చేసి ఇద్దరు స్నేహపూర్తంగా ఉన్నారు. అదే చెప్తుంది నేను కూడా. ఎందుకంటే శ్రీకృష్ణ కూడా ఫస్ట్ నుంచి కష్టపడతానే ఉన్నాడు. కష్టం 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 సుఖమని నాకు తెలియదు. ఈరోజు నా బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు ఇద్దరు, బంగారం సింగారం. వాళ్ళకి ఆ కష్టం తెలియకూడదని చెప్పేసి ఆ కష్టాలు నేను అనుభవించాను. వాళ్ళు సుఖ సంతోషాలు ఉన్నారని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే కష్టం వల్ల నేను
పిల్లలు వాళ్ళు కష్టం తెలియకూడదని చెప్పేసి కష్టం విలువ తెలియపరచాలి, ఇలా చేసుకోవాలని చెప్పి చెప్తున్నా. అందుకనే మోసపూర్వకంగా వ్యాపారం అమ్మద్దు, నిజాయితీగా అమ్ముకోండి. వ్యాపారము కొన్నా కొనకపోయినా ఒకటే మతంగా ఉండండి. ఎందుకంటే మన దగ్గరికి ఎంతోమంది వస్తారు, లేని వాళ్ళు వస్తారు, ఉన్నవాళ్ళు వస్తారు. లేని వాళ్ళకి ఇలా అమ్ముకోండి అని సలహా ఇవ్వండి, ఉన్న వాళ్ళకు కూడా సలహా ఇవ్వండి, తప్పు లేదు. కానీ మన దగ్గర పోని చెరలు వాళ్ళకంట కట్టి వాళ్ళని బాధ పెట్టద్దు. మనస్ఫూర్తిగా నచ్చితేనే అమ్మండి. వాళ్ళకి బలవంతం చేయొద్దని మా పిల్లలకి చెప్తాను, మా ఎంప్లాయీస్ కూడా చెప్తాను. కొన్ని ఆఫర్లు పెడతారు, ఆఫర్లు పెట్టింది మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఆఫర్లు పెట్టినాయి అంటే మీరు పావులా పెడితే 30 పావులా వస్తాయి. ఒక పావులా మిగిలిన సరే అది లాభం కింద మిగిలింది అసలుగా అమ్మేసుకోండి. ఇంకా ఫ్రెష్ ఐటమ్ అంటారు అనుకోండి, ఒక 50 చీర కొన్నారు అన్న, 40 చీర అమ్మానున్నా 10 చీర మార్చుకోమంటే మార్చుకుంటా. అది మంగళవారం శుక్రవారం తప్ప 7 రోజుల్లో 5 రోజుల్లో ఎప్పుడైనా మార్చుకుంటా. ఇది ఆలోచించండి ఎవరైనా సరే. ఎందుకంటే మనం అమ్మామా పంపించామా కాదు, అవతల వాళ్ళు కొనుక్కొని హ్యాపీగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉన్నామంటే మనం కూడా సంతోషంగా ఉన్నట్టే లెక్కేసుకోవాలి. ఎప్పుడు గల్లా పెట్టి మన దగ్గర ఉండదు. అది నా దగ్గర ఉండొచ్చు, రేపు ఇంకోటి దగ్గర ఉండొచ్చు. నేను చెప్పేది కూడా మా పిల్లలకి కూడా, తోటి వ్యాపారస్తులకు కూడా చెప్పేది, ఎలా వద్దు అమ్ముకున్న వాళ్ళు కూడా చెప్తా. అదే ఎక్కువ అమ్మి మనం లాభం ఎక్కువ పాటించి వాళ్ళని మోసం చేయొద్దు. తక్కువ లాభం చేయండి, ఇబ్బంది లేదు. ఈరోజు కాకపోతే రేపు ఇచ్చి సరుకు, రేపు కాకపోతే ఎల్లుండి సుఖం వెనకాల ఎంటాడుతూనే ఉంటుంది. మనకి లాభం లక్ష్మీదేవి వెనకాల అంటాడుతుంటుంది, వీడి నిజాయితీగా అమ్ముతున్నాడు లేదా అని. అది ఎప్పుడు వెనకాల ఫాలో అవుతూనే ఉంటుంది. అది ఆలోచించి ఎవరైనా సరే, వాడు ఎక్కువ అమ్ముతున్నాడు మనం ఎందుకు అప్పు అనుకోకూడదు, దీక్ష ఉండకూడదు. మనకి ఎంతవరకు అమ్ముతామో అంతవరకు మనం ప్రాప్తము. అది ఆలోచించుకుంటేనే వ్యాపారం చాలా నిలకడగా ఉంటుంది. ఓకేనా? చూశారు కదా, 5 మీటర్ల 25 పాయింట్ల నుంచి వచ్చేది అంతే. కొన్ని ఎక్కువ రావచ్చు, కానీ చెప్పేది మాత్రం 5 మీటర్ల 25 పాయింట్లు అని కొనుక్కోండి. ఇంపోర్టెడ్ డోలా ఫ్రెష్ ఐటమ్ ఉంటే మిస్ప్రింట్ ఉంటుంది, లేకపోతే ఉంది. షాప్కి వచ్చేవాళ్ళు క్యాషే కావాలి, అది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే అన్నీ ఫోన్పే అంటే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? కొంతమంది ఫోన్లు సర్వర్లు పనిచేయవు కాబట్టి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి అయ్యో సర్వర్ పనిచేయట్లేదు, ఏటీఎం కార్డు లేదే అని మీరు ఫీల్ అవుతుంది. 99% క్యాష్ తెచ్చుకోండి. దూరాభారం వాళ్ళు అయితే క్యాష్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆ జర్నీ చేసేటప్పుడు మనకన్నా ముందు భద్రతగా చూసుకోవాల్సింది క్యాష్. మన నిద్రలో జారుకున్నా దాన్ని దొంగిలించే వాళ్ళు రకరకాలు ఉంటారు. దూరాభారాలు ఏది క్యాష్ అవసరం లేదు, ఫోన్పే ఇచ్చుకోండి. ఎందుకంటే ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు అయితే క్యాష్ ఇచ్చుకోండి. ఇది బాగా ముఖ్యంగా గమనించండి. చూసారా, కలర్స్ ఇవ్వండి, చాలా డిఫరెంట్ చాట్ వస్తుందంతా. కలర్ 2 కావాలని ఉన్నాయి. ఎవరు ఈ ఐటమ్ మిస్ అవుతుంది. కేవలం 200 రూపాయలు మాత్రమే. 5 మీటర్ల 25 పాయింట్లనే కొనుక్కోండి, మిస్ప్రింట్ అనే కొనుక్కోండి, డ్యామేజ్ అయితే ఉండదు. ఒక 50 చీర 60 చీర మాత్రం వచ్చినవి. చూసారా ఎంత క్లాస్గా ఉందో. ఇది కూడా మొత్తం డిఫరెంట్ చార్ట్. ఇది ఏదో చిన్నగా ఉంది చీర, కొలుస్తాను, మెదల నుంచి చూస్తాను. నేను బరువు పెట్టి కూడా కట్టేస్తా, కొలతా. 2 4 4.5 ఉంది. చీరకు మీకు దొరకదు, అది చీరకు మీకు కట్టుకోవడానికి సరిపోదు కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నా. చీర నాకు తెలిసి ఏమైనా తేడా ఉన్నా నేను తీసి పక్కన పడేస్తా. ఎందుకంటే కొని ఇబ్బంది పడకూడదు కస్టమర్. చూసారా డిఫరెంట్ చార్ట్ అంతా. కలర్ 2 కావాలన్నా 2 ఉంటాయి, 3 కావాలన్నా 3 ఉంటాయి. కేవలం 50-60 చీర మాత్రమే ఉన్నాయి. గురువారం మార్నింగ్ స్పెషల్ వీడియో. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా ఇదే రోజు. ఓకేనా?